వచ్చే క్రమంలో వారందరినీ కూడా ఆపగలిగాము. సో చాలా పెద్ద యుద్ధం జరిగింది, ఒక యుద్ధం జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి దీంతో పాటుగా రెజ్లర్స్ సంబంధించిన లైంగిక సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కనుక ఈ మూడు, ఎందుకంటే రెజ్లర్స్ ఎక్కువగా మనకు హర్యానా నుంచి వస్తారు. సాదిక్, మీరు గాంధీ భవన్లోనే ఉన్నారు, పార్టీ ముఖ్య నేతలంతా కూడా లోపల ఉన్నట్టున్నారు, వాళ్ళందరితో మీరు డిస్కస్ చేస్తున్నారు, వారితో కలిసి మీరు రిజల్ట్ చూస్తున్నారు. సో గంట క్రితం మొదటి రౌండ్ ఎన్నికల ఫలితాల్లో 60 స్థానాల్లో కనిపించిన కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇండియా కూటమి కాస్త 36 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చూస్తుంటే మళ్ళీ పుంజుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉన్న ఆ గ్యాప్ అనేది అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 36, బీజేపీ 47 స్థానాల్లో ఉంది, మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. ఈ నేపథ్యంలో రిజల్ట్ చూస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మీతో ఏమంటూ ఉన్నారు? ఎస్, వాళ్ళు అదే అంటున్నారు. అంటే పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం, మనకు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ మొత్తం ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ భవన్లో ఉన్నాడు. సో గాంధీ భవన్లో సెలబ్రేషన్ చేయడానికి కోసం పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ బాణసంచా అవన్నీ కూడా సిద్ధం చేశారు. కొన్ని అనూహ్యంగా వచ్చినటువంటి ఫలితాల వల్ల ఉన్నాడు. మనతో మాట్లాడుతూ మీరు ముందుగానైతే మతాబులు అవన్నీ పట్టుకొచ్చారు, టపాకాయలు పట్టుకొచ్చి సెలబ్రేషన్ కోసం సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత అసలు అంటే బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎట్లా ఉండేది, తర్వాత వస్తున్నట్టు క్రమంలో ఎట్లా అనిపించిందండి? అంటే వాస్తవంగా చెప్పాలంటే రిజల్ట్ ప్రారంభమైన దశలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే పోస్ట్ బ్యాగ్ ఓపెన్ చేసి కావచ్చు, అది ఈమెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్న తర్వాత ఫలితాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు కొంత భారతీయ జనతా పార్టీ సైడ్ బోర్డు, అదేవిధంగా ఇండిపెండెంట్లో ఆధిపత్యం కొనసాగుడు, అదే కాకుండా బీఎస్పీ ఒక స్థానంలో ముందుకొచ్చుడు, అదే కాకుండా ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అదేవిధంగా జననాయక జనతా పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా సీటు తగ్గుతూ ఉన్న పర్సెంటేజ్ తగ్గుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో లోపం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడో పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదు ఇండిపెండెంట్ సర్దుబాటు చేసుకునేలో కావచ్చు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు విషయంలో కావచ్చు, ఇవన్నీ విషయంలో కొంత ఎక్కడో లోపం కూరబడింది. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచింది కాబట్టి మా వాళ్ళు కూడా కొంత ఖచ్చితంగా గెలుస్తున్న పూర్తి విశ్వాసంతో కొంత లూజ్గా వదిలిపెట్టడంతో ప్రధానంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోవడానికి కారణాలుగా మేము విశ్లేషించుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఏదేమైనా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా 60% మంది ప్రజలు భారతీయ జనతా రిజల్ట్ చేసినప్పుడు ప్రధానంగా విజయమే ముందు కదా. అంటే ఎవరైతే గెలుస్తారో అదే చూస్తారు. పోలింగ్ అంటే ఓటు పర్సెంట్ మీకు పెరగచ్చు కానీ విజయాన్ని చూస్తారు. అంటే ప్రధానంగా భారతీయ జనతా మీరు జమ్మూ కాశ్మీర్లో కూడా ఆజాద్ గారిని ఉపయోగించి కావచ్చు, అదేవిధంగా ఏ విధంగానైతే గవర్నర్ గారు నామినేట్ చేసి ఎమ్మెల్యేలను తీసుకొచ్చే విధానం కావచ్చు, అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఏంటంటే అధికారం కోసం వాళ్ళు అడ్డదారులు దొక్కే ప్రయత్నం చేసింది. హర్యానాలో కూడా పెద్ద ఎత్తున ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ దాడులు కూడా జరిగినాయి. ప్రధానంగా మా అభ్యర్థులను బెదిరించడం జరిగింది. అదేవిధంగా పొత్తుల విషయంలో కొంత డిస్టర్బ్ అయిన సందర్భం. అదే కాకుండా అక్కడ బీఎస్పీ వచ్చి ప్రధానంగా ఆమె మీద ఈడీ, సిబిఐ కేసులు ఉండడంతో ఆమె కూడా ప్రతిసారి హర్యానాలో పోటీ చేసుడు, దాంతో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నష్టం జరిగింది. ఓట్లు జీచే దానిలో భారతీయ జనతా సక్సెస్ అయింది తప్ప ప్రజలను మన్నలను పొందే దానిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని మేము భావిస్తాం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మీకు అలయన్స్తోని వచ్చే అవకాశం ఉంది, మీరు సెలబ్రేట్ చేసుకుంటారా? ఏంది పరిస్థితి? జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, కాంగ్రెస్ కూటమి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఏర్పాటు చేస్తారని చెప్పి గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ నామినేటెడ్ ఎమ్మెల్యేలని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ విధంగా చట్టంలో పెట్టారు. ఆల్రెడీ నామినేటెడ్ పదవులకు సంబంధించిన ఎమ్మెల్యేలు 5గురిది. సో రాష్ట్రాన్ని చేసినప్పుడు 370 ఆర్టికల్ చేసినప్పుడే 5 సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్కు పూర్తి అధికారులు ఇస్తూ చట్టం ఉంది. అప్పుడు కూడా వ్యతిరేకించిన సందర్భం ఉంది. సో అవన్నీ దాన్ని ఇట్లా ముందు చూపుతోనే వాళ్ళు ఇట్లా చేసిందా, చట్టంలో పెట్టారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ ఆదరణ కరువైంది. ఆనాపై పీడీపీ తోటి పొత్తులో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కొంత కేంద్రపాలిత ప్రాంతం అని, అదేవిధంగా కొంత రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పేసి ప్రధానంగా ఎక్కడైతే భారతీయ జనతా సీటు తక్కువ వస్తుందని భావించిన భారతీయ జనతా పార్టీ 5 స్థానాలు నామినేటెడ్ అంటే ప్రధానంగా క్యాబినెట్ ద్వారానో లేదా గెలిచినటువంటి ఎమ్మెల్యే అనుకుంటే గతంలో ఉండేది లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఏకంగా 5 మందిని సభ్యులు నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే అట్లాంటి నిర్ణయం తీసుకుంటే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ సీట్లు గెలవడం ఒక దురుద్దేశంతో మాత్రమే 5 స్థానాల విషయంలో వాళ్ళు గతంలో చట్టం చేసినప్పుడు 370D ఆర్టికల్ తొలగించేటప్పుడే ఇట్లా నిర్ణయం తీసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించడం, ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పూర్తి విశ్వాసంతో ఉంది. అంటే మీరు సెలబ్రేషన్ చేసుకుంటారా ఇక్కడ? అరే కాంగ్రెస్ పార్టీగా గెలుపోవటంలో సహజం. చాలా గెలుపులు చూసినాం, చాలా ఓటములు చూసినాం. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఏదో
జేడీయూ కావచ్చు, అదేవిధంగా టీడీపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితే లేకుండే. కాకపోతే ప్రతిసారి చిన్న రాష్ట్రాల ఎలక్షన్లు వచ్చినప్పుడు పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఓటు చేసే దాంట్లో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతుంది. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్, ఈ 3 సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయడంతో ప్రధానంగా ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీ నిర్వీర్యం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆదరణ మాత్రం హర్యానా దేశంలో చాలా సార్లు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. పోల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే కుల సంబంధించిన కానీ, స్థానిక సమస్యలు అనేక అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ చాలా అతిపెద్ద పార్టీ, ఎప్పంచుల్లో ఉన్న పార్టీ. ఎందుకు ఇటువంటి సూక్ష్మమైన అంశాలను మీరు పక్కన పెడుతున్నారు? సో మిగతా వాటిల్లో ఫోకస్ చేయడం వల్ల ప్రతిసారి నష్టం చవిచూడవలసి వస్తుంది. ఎందుకంటే హర్యానా సంబంధించింది మీకు దగ్గరకు వచ్చినటువంటి ఫలితాలు మీ రాష్ట్రాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చాలా స్కోప్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎందుకు దాన్ని అట్లా చేయగలిగారు? దానివల్ల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ పోయినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో మనకు అత్యధిక పార్లమెంట్ స్థానాలు మనం గెలిచినాం కదా, ఎట్టైనా భారతీయ జనతా ఓడిపోతుందని చెప్పేసి లోక్సభ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాం. ఒక స్థానం ఆమ్ ఆద్మీకి ఇచ్చి 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అదేదో ఒక స్థానం అంటే దాదాపు 7 అసెంబ్లీ మేము 7 ఇస్తానని చెప్తే వాళ్ళు 12 అడుగుతోటి ప్రధానంగా ఏదో మధ్యవర్తిగా వ్యవహరించి సీట్లు ఎక్కువ ఇస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వేరే విధంగా ఉండేది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆమ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ అనైక్యతను క్యాచ్ చేసుకునే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. జననాయక జనతా పార్టీ ఓటు కూడా భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అవుడు, అదేవిధంగా ఐఎస్డిఎల్ వాళ్ళు అటు షిఫ్ట్ అవుడు, బీఎస్పీకి 2% ఓటు పోవుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నష్టం జరిగినట్టు కనపడుతుంది. అశోక్, అంటే వీళ్ళు 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయ దుదుంబి మోగిస్తానని కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కానీ అటు హర్యానాలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీతో కనుక పొత్తు కుదిరి కొంచెం ఎక్కువ సీట్లు కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడేదని కూడా చెప్తున్నారు, అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ లోపం జరిగిందని కూడా వాళ్ళు అనలైజ్ చేస్తూ ఉన్నారు. సో జమ్మూ కాశ్మీర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తా ఉన్నాడు. సో ఏదైనప్పటికీ ఈ పూర్తి స్థాయిలో కూడా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో ఈ కాంగ్రెస్ పార్టీ హర్యానా విషయంలో కొంత వెనుకబడిన నేపథ్యంలో బీజేపీ పుంజుకుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఉన్నప్పటికీ దాన్ని క్యాచ్ చేసుకోలేకపోయింది, యువతను కూడా క్యాచ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే అగ్నిపత్ లాంటి పథకాలు తీసుకొచ్చి అక్కడ సైన్యంలో చేరేందుకు సంబంధించిన అంశాలు ఒకటైతే వీళ్ళు కలిసి వచ్చే అవకాశాలన్నింటి కూడా కొంత పోయింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీతోని వాళ్ళు ఇంకా కొన్ని సీట్లు కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయాన్ని చేకూర్చే అవకాశం ఉండేది, దాన్ని చేజారిపోయిందని చెప్తున్నారు. సో పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం, సీట్ల పంపిణీ సరిగా సీట్లు సంబంధించినటువంటి దాంట్లో ఇవ్వకపోవడం పట్ల దానివల్ల మేము అక్కడ వెనుకబడిపోయామని చెప్తా ఉన్నారు. సో జమ్మూ కాశ్మీర్లో మాత్రం డెఫినెట్గా అటు కాంగ్రెస్ అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అక్కడ ఈసారి మనకు అశోక్ దాంట్లో అక్కడ వేర్పాటువాదులు ఈసారి ఎన్నికల్లో బహిష్కరించాలనే పిలుపుని ఇవ్వలేదు. సో స్వచ్ఛందంగా వాళ్ళు అంటే ఎన్నికలకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఫ్రీ ఇచ్చారు ప్రజలకి. సో అందుకోసం ఓటింగ్ పర్సెంట్ పెరిగింది కానీ నేపథ్యంలోనే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ కాంగ్రెస్కు ఎక్కువగా సీట్లు వస్తున్నాయని కూడా చెప్తా ఉన్నారు. సో ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉదయం నుంచి మాత్రం చాలా సంతోష వాతావరణంలో గాంధీభవన్ దగ్గర క్యాడర్ అంతా కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మొత్తం పెద్దగా ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా ఆ పార్టీ క్యాడర్కి అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వరకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో 2 రాష్ట్రాల్లో అంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికలు కాశ్మీర్ ఎన్నికలు అదేవిధంగా మనకు హర్యానా ఎన్నికలు కనుక సో ఆ బీజేపీ సంబంధించిన పార్టీకి మోడీకి ఇది చావుదెబ్బ ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఆశ వ్యక్తం చేయడం జరిగింది. ఈసారి బాగా చేసుకోవాలనేటువంటి అంశం ఉంది, అందుకోసం వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు. సో ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ అయినా వస్తున్నటువంటి ఆ సంతోషం మాత్రం ఇక్కడ కనబడతా ఉంది. థ్యాంక్ యూ సాదిక్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను కాసేపట్లో. సిచ్యువేషన్ ఒకవేళ ట్రెండ్ మారితే మళ్ళీ మీరు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడించవచ్చు. వాళ్ళు కొనుగోలు చేసి తీసుకొచ్చిన మతాబులు, టపాసులు లేకపోతే చిచ్చుబూట్లను వేస్ట్ కానివ్వకుండా అక్కడే ఉంచుకోనండి. రిజల్ట్